వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఎన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న మహాధర్నాకు కేటీఆర్ హాజరు. దేశ భవిష్యత్తు అంగన్వాడీ టీచర్లపైనే ఉంది. మంత్రి ధనసరి అనసూయ సీతక్క. పెళ్లి చేసుకుంటానని కాలయాపన చేసిన వీఆర్ఓకు దేహశుద్ధి చేసిన బంధువులు. రెసిడెన్షియల్ హాస్టల్స్ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమావేశం. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు కేటీఆర్. ఇక వివరాలకు వెళ్తే, ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణని ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని దేశ భవిష్యత్తు అంగన్వాడీ టీచర్లపైన ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఏటూరు నాగారంలోని గిరిజన భవనంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరంను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ఎన్నో కష్టాలు నష్టాలను ఓర్చి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తూ వారి మెరుగైన జీవితానికి పాటుపడుతున్న అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలకు సరైన గుర్తింపు ఇవ్వాలని, ఎన్నో ఏండ్ల నాటి నుండి పనిచేస్తున్న వారికి ప్రభుత్వం తరఫున సరైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి రిటైర్మెంట్ మరియు ఇతర ప్రయోజనాలు అందించే ఉద్దేశంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని, మీ సమస్యలను కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని, ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని అన్నారు. కొంచెం మేడం మీరు కొంచెం బయట తెచ్చి కట్టుద్దాం. బాగుంటుంది. ఆశా వర్క్ అది హెమోగ్రామ్ వచ్చిన తర్వాత ఇక డాక్టర్ ఇక్కడే చూస్తారా? రేడియాలజిస్ట్ సార్ అంటే ఇది అక్కడికి వెళ్ళి లోడ్ చేసుకుంటారా? ఇక్కడ స్టోరేజ్ అక్కడ దాన్ని ఇక్కడ మనం ఆన్లైన్ అదే రిటైర్మెంట్ ఇది జీతాల పెంపు, ఇంకా కొన్ని మరి ఏమేమి డిమాండ్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి తొందరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అక్కడ బస్సు ఓపెనింగ్ ఉంది. ఆ బస్సు ఇక్కడ తిరగలేని పరిస్థితి ఉంది కాబట్టి పెద్ద బస్సు అని అక్కడ పెట్టేది. మీరు అక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతాను. మీరు హాస్పిటల్ పోతే అక్కడ బయటకు వస్తుంది. మొన్న మాకు తెలిసిన అతను బాగా దగ్గర ప్రాజెక్ట్ నగర్ అన్నాడు. గోవిందరావుపేటలో ప్రాజెక్ట్ నగర్ అయినా కూడా ఇక్కడ చిన్న కల్చరేట్ అయ్యింది. మేము అప్పటికన్నా అన్న ఏదో తీసుకొని నాకే అంటే పాపం
మనం మళ్ళీ దాకా వస్తే ఇంకా 400 మంది వచ్చి కొంతమంది మర్రిపోయారు. ఇక్కడ టైం ఉద్యోగాలు ఏం కోరు. చిన్న పిల్లలు 6 నెలల నుంచి 2.5 సంవత్సరాలు ఇళ్ళ నుంచి తర్వాత అంగన్వాడీ పల్లె పంపారు. ఆడ నుంచి తర్వాత ప్రైమరీ స్కూల్ పెట్టారు. అది పెట్టడం మూలంగా కూడా ఇద్దరికి ఆడవాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా రోజు కూలికి పోవాలంటే ఈ చిన్న పిల్లల కోసం ఇంటికాడ అమ్మాల్సి వస్తుంది. వాళ్ళని కూడా ఆడిచ్చే మన సిటీలలో పెడుతున్నారు కదా కేర్ సెంటర్స్ అని. అట్లనే మనం కూడా పల్లెటూళ్ళలో ఇట్లాంటి ఎన్నికోటలలో పెట్టి లేదా ఊళ్ళలో పెద్ద పెద్ద ఊళ్ళలో పెడితే వాళ్ళ పిల్లల్ని అక్కడ వేస్తే వాళ్ళు ఆడిస్తాం, ప్రాయంలో అన్నం పెట్టి అవన్నీ చూసుకుంటాం. తల్లిదండ్రులు పనికి పోయి రాగానే మళ్ళీ ఇక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని అట్లా తల్లిదండ్రులకు కూడా అరే అక్కడ వాళ్ళ సెంటర్లో ఉన్నారు మా పిల్లలు అని భరోసా ఉంటుంది. అంతే మీ పిల్లలే ఉంటారు. నేడు మహబూబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న మహాధర్నాకు కేటీఆర్ హాజరు. లగర్చెర్లలో గిరిజనుల అరెస్టు నేపథ్యంలో గిరిజన జిల్లా అయిన మహబూబాద్లో వారికి సంఘీభావంగా మహాధర్నా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. గతంలో శాంతి భద్రతల పేరుతో ఎస్సీ ధర్నాకు 21వ తేదీ అనుమతి నిరాకరించడంతో కోర్టు అనుమతితో నేడు ధర్నా. కొన్ని గిరిజన సంఘాలు కేటీఆర్ రాకను అడ్డుకుంటున్నారు. ఎలాగైనా ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పట్టుదలతో ఉంది. ఈ రోజు ధర్నా కొరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కోర్టు అనుమతి. ఈ ధర్నాకు 1000 మందికి మించకుండా ధర్నా నిర్వహించుకోవద్దని కోర్టు అనుమతిచ్చింది. మరి దీంట్లో మళ్ళీ ఈడొకటి వస్తుంది అటొకటి ఈ ప్లేస్లో ఒకటి ఈడో ఒకటి వస్తుంది మళ్ళీ ఆడ మనం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. మాకు కూడా ఏదైతే గిరిజన దళిత పేదలపై కాంగ్రెస్ మరియు హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ మిత్రపక్షాలు అఖండ విజయం సాధించడంతో పెద్దపల్లి జిల్లా గోదర్కని చౌరస్తాలో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు సోమారపు లవణ్య ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు చౌరస్తాలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా దేశానికి జనతా. అందరు ఫోటో తీస్తే వందే మాతరం, జై జై జనతా, జై జై జనతా, భారతీయ జనతా, జై జై.
ఫలితాలలో జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మహారాష్ట్ర ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టినందుకు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి ప్రజల ఆశీర్వాదం అందించినందుకు హృదయపూర్వకంగా మహారాష్ట్ర ప్రజలకి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు, అబద్ధాలు మోసం చేసి ఏదైతే ఎన్నికలలో గెలిచిండ్రో అదే పద్ధతిని ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలలో కూడా ప్రయోగం చేసిండ్రు. కానీ అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో ప్రజల్ని ఏ రకంగా మోసం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ అని గ్రహించి ఇవాళ మహారాష్ట్ర ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీకి నీతిగా నిజాయితీగా ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించే అవకాశం ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరం. ప్రజలందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై శ్రీరామ్. మరి భారతదేశంలో మూడోసారి ముచ్చటగా మోడీ గారి యొక్క ప్రభుత్వం స్థాపించిన తర్వాత మరి మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్లో మరి అత్యధిక మెజారిటీతోని మహారాష్ట్రలో మరి బీజేపీ పార్టీ గెలవడం అనేది చాలా గర్వకారణంగా మేము భావిస్తున్నాం. ఈరోజు తెలంగాణ తరఫున కూడా మేమందరం రామగుండం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఉత్సవాలు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మరి మొన్న చూసినటువంటి సార్వత్రిక ఎలక్షన్స్లో ఎంపీ ఇంకా ఘన విజయంగా సాధించిందో అంతే స్ఫూర్తితో మహారాష్ట్రలో ఉన్నటువంటి మరి కూటమితోనే 3 కూటమితోని వెళ్ళినటువంటి బీజేపీ పార్టీ మరి అత్యధిక మెజార్టీ దాదాపు 220 సీట్ల పైగా కూడా మరి సాధించుకున్న ఘనత మరి భారతీయ జనతా పార్టీకి. రోజు రోజుకి కూడా భారతీయుల మధ్యలో మరి భారతీయ జనతా పార్టీ చాలా నాటుకుపోతుంది. మరి రాబోయే కాలంలో మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఇలాగే ఘన విజయం రావాలని కోరుకుంటూ అదే స్ఫూర్తితోని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలము మరి కట్టుబడి ఉండి పనిచేయడానికి రెడీగా ఉన్నామని మరి మహారాష్ట్ర ఎలక్షన్లో విన్ అయినటువంటి ప్రతి ఒక్క నాయకులు మరి కష్టపడి పనిచేసినటువంటి నాయకులకు కూడా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జంగ్యామ జిల్లా లింగాలగన్పురం మండలం వడిచెర్లలో ఘనంగా అయ్యప్ప స్వామి కరకమలముల చేత అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. వందలాది అయ్యప్ప భక్తుల సమక్షంలో అయ్యప్ప స్వామికి భక్తి భజనల నడుమ అభిషేకాది కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వాణ్యానం బాలు గురుస్వామి, గుడిగిల్లే మల్లేశం గురుస్వామి, విష్ణుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప గానామృతంతో భక్తులను ఆధ్యాత్మిక ధ్యానంలో ఉలాలించారు. అనంతరం 10 బండిపై ఏర్పాటు చేసిన పడిని కాల్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సుమారు 3 గంటల పాటు కొనసాగిన పడి పూజ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు భక్తి భావంతో ఉప్పొంగిపోయారు. అనంతరం అయ్యప్ప స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేగుగిరి గురుస్వామి, ఎరుకల శ్రీనివాస్ గౌడ్ గురుస్వామి, మర్కాల కృష్ణారెడ్డి గురుస్వామి, రామచందర్ గురుస్వామి, పోతుల కిరణ్ గురుస్వామి, గోపాల్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్లో రెసిడెన్షియల్ హాస్టల్స్ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ప్రస్తుతం రెసిడెన్షియల్ హాస్టల్స్ పై అందరి దృష్టి ఉంటుందని అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని కలెక్టర్ను ఆదేశించారు. ముత్తారంలో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ వంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. ముత్తారంలో డంపింగ్ యార్డ్ చెత్త కాలబెట్టడం వల్ల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత గురయ్యారని మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, హాస్టల్స్ టైమింగ్స్ కట్టుదిట్టంగా అనుసరించాలని, హాస్టల్స్ లో ఏదైనా మరమ్మతులు చేయాల్సి ఉంటే ప్రతిపాదనలు అందించాలని అన్నారు. హాస్టల్స్ లో పిల్లలకు అందించే ఆహారం నాణ్యతను 1-2 సార్లు పరిశీలించి అందజేయాలని, ఎక్కడ కూడా నాణ్యత అంశంలో రాజీ పడవద్దని తెలిపారు. కాంప్లసెన్సీ ఉండదు. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్ థింగ్, మీ కుక్ కానీ కమిటీ కానీ లేకపోతే మీ స్టాఫ్ కానీ ప్లీజ్ మేక్ షూర్ దట్ అందరూ చిన్న చిన్న విషయాలు వాళ్ళు రైట్ ఫ్రమ్ వాళ్ళు గోల్ కట్ చేస్తున్నది, వాళ్ళు వండేటప్పుడు కడుపుతున్నది, చేతి సాగుతో కడుపుతున్నది, అక్కడి నుంచి ప్లీజ్ ట్రాక్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ పప్పు ఉంటుంది, లేకపోతే గ్రాసరీస్ ఉంటాయి, అవి కరెక్ట్గా పెడుతున్నారా లేదా, లేకపోతే గ్రాసరీస్లో చిన్నప్పుడు పురుగులు వస్తున్నాయా లేవా, లేకపోతే రెగ్యులర్ చెక్ చేయడం, లేకపోతే ఆ ఏరియా క్లీన్ చేయడము, సఫిషియంట్ లైటింగ్, పురుగులు లేకుండా మొత్తం ప్రతిదీ మీరు చెక్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకొని ఇది కరెక్ట్గా ఉంది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఆ నాలెడ్జ్ అయితే ఎవరిని ఏమన్నా నోబడి విల్ హెల్ప్, ఫస్ట్ మీరే రెస్పాన్సిబుల్ అవుతారు అన్నమాట. ఫస్ట్ మీ ఉద్యోగం పెట్టి తర్వాత ఉద్యోగం ఇకేసారి మాట్లాడతారు. సో దట్ లెవెల్ ఆఫ్ టైట్నెస్ నడుస్తుంది కాబట్టి మీరు పర్సనల్ చెక్ చేసుకొని చూడండి. దట్ ఈస్ వన్. ఇంకోటి డ్రింకింగ్ వాటర్లో కూడా మీ లోకల్ మిషన్ మీద వాళ్ళని కానీ లోకల్ పంచాయత్ సెక్రటరీస్ కానీ ఎంపీఓస్ కానీ అన్ని పర్సనల్ చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ నెక్స్ట్. ఇంకొకటి చిన్నదైనా ఒక పులిగా వచ్చింది కదా అనుకోకూడదు. ఎందుకంటే ఈ నారాయణపేట ఇష్యూలో ఎందాక నేను వెళ్తుంటే అది చిన్న పురుగు వచ్చింది, అందరికీ తెలిసిన చిన్న పురుగు కానీ తీసి పక్కన పెట్టేసి అది ఇంత ఇష్యూ అయింది. సో చిన్నది పెద్దది కదా ఇష్యూ అవడానికి 100 దగ్గర సో మెనీ వేస్ ఆఫ్. కేటీఆర్ మాట్లాడుతూ ఏ తప్పు చేయని పట్నం నరేందర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు. నా కోసం కాదు ప్రజల కోసం పోరాటం చేస్తానని పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. మాకంటే పట్నం నరేందర్ రెడ్డి ధైర్యంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల కోసం పోరాటాలు చేసేవారు జైలులో ఉన్నారు. అరాచకాలు అక్రమాలు చేసేవాళ్ళు బయట ఉన్నారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మాజీ సర్పంచ్ ఇంటికి అడ్డంగా గోడ కట్టి రేవంత్ రెడ్డి ఆయన బ్రదర్స్ వేధించడంతో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి నియంత పాలన సాగదు. నియంత పాలన నీ నియోజకవర్గం నుండే ప్రారంభమవుతుంది. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు అని అన్నారు. వాళ్ళ కోసం పోరాటం చేయండి. మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి. మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి. మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కరలేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు, ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్ళు చిన్నపిల్లలు అని చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరొకటి నిన్ననే చూసినాం. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి 85 ఏళ్ళు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లు వేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడ కట్టి తవ్వలేకుండా చేస్తే ఆ శోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్గా పనిచేసిన ఊరిలో పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఊకోము ఇయ్యము అన్న ఒక్క మాటకి ఇవాళ జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. న్యాయస్థానంలో కొట్లాడదాం. మిమ్మల్ని రేవంత్ రెడ్డి 4 రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద గిరిజన బలహీన వర్గాల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెబుతున్నందుకు, చూపెడుతున్నందుకు మీడియాకు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కొడంగల్ మాజీ శాసనసభ్యుడు పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి ఈరోజు జైలు పాలై
రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న, చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి నేను, మా మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు, మరొక మాజీ మంత్రి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ హోంమంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, మల్కాజ్గిరి పార్లమెంటు మొన్ననే పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి వారిని పరామర్శించడం జరిగింది. సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా, నువ్వేమైనా రారాజువా, నువ్వేమైనా చక్రవర్తివా, లేక వెయ్యేళ్ళు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నీ అంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలామంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతా ఉన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు, పేద గిరిజన రైతుల మీద, వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకుని తప్పుడు పోయినట్టు 100 మంది పోలీసులు పోయి దాడి చేయడం, విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు కానీ, అనుముల గురవారెడ్డి కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం, ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది. నీకంటే పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకపోయినారు. కానీ నిజంగా కూడా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ. లక్ష్మారెడ్డి గారు, నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారు, లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు, నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడాడని చెప్పినాడు. మా మహబూబాబాద్లో మీరు ఏదో సంఘీభావంగా ధర్నా పెట్టినారంటే బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు. రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు డిసెంబర్ 6న వరంగల్ నగరంలో జరిగే జనసభ విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల సాంబయ్య పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తన పాస్టిస్ట్ చర్యలను తీవ్రతం చేస్తూ ఉంది. ప్రజా తీర్పును గౌరవించకుండా రాజ్యాంగాన్ని అపహాస్య పాలు చేస్తుందని అన్నారు. ప్రజల హక్కులను, ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు నిరాకరిస్తుందని, ప్రజాస్వామ్య భావ ప్రకటన స్వేచ్ఛ పతన స్థాయిలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయని ఆయన తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని, ఒకే దేశం ఒక ఎన్నికలు జామిలి పేరుతో ప్రజల దృష్టి మళ్లిస్తుందని దుయ్యబట్టారు. హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం తన పాసిస్ట్ పంథాను మమ్మరం చేస్తుందని ఆయన ఆరోపించారు. హిందుత్వ ఎజెండాను అమలు చేయడంలో ఉన్న శ్రద్ధ, పెరుగుతున్న ధరలను, నిరుద్యోగాన్ని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశాన్ని రక్షించుకోవడం కోసం అది కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని నిరూపించడం కోసమే ఈ యొక్క జనసభను నిర్వహించడం జరిగింది. కావున అశేష ప్రజానీకం అంతా కూడా ఆ యొక్క జనసభకు విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జనగామ జిల్లా కమిటీ వైపున ఎక్కువ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం పేరాయిగూడెం గ్రామ పంచాయతీలో ఈరోజు ఉదయం ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి వీధిని సందర్శించి స్థానికులకు కలుస్తూ వారి సమస్యలు నేరుగా తెలుసుకుంటూ త్వరలోనే పరిష్కారం చూపుతానని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాలను వారికి వివరిస్తూ త్వరలోనే మరిన్ని పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపతి అని, ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని భరోసాని ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవతో నిధులు సమీకరించి 5 సంవత్సరాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరవేసి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్లను లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.